డబ్బుకు లోకం దాసోహం డాక్యుమెంటరీ కథ. రచన శ్రీ చింత వెంకట శివరామకృష్ణ కుమార్. డబ్బుకు లోకం దాసోహం ఒక చక్కని డాక్యుమెంటరీ కథ. ప్రపంచమంతా వెళ్ళేది ఏ దారిలో? దీనికి సమాధానం చెప్పడం చాలా సులువు. అదేనండి, డబ్బు దారిలో. ధనమూలం ఇదం జగత్ అన్నట్లుగా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పాడెక్కబోయే ముసలివారి వరకు ఒకటే ఆలోచన, అదే డబ్బు డబ్బు డబ్బు. దీనిని ఎవరు సృష్టించారు? మనిషే సృష్టించుకొని దానికి పూర్తిగా బానిసగా మారిపోయాడు. పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం అదే ఆలోచన, దాని గురించే చింతన. మిత్రాహారాలు మాని సంపాదించి కూడబెట్టి మేడ మీద మేడలు కట్టి ఆ ఆకాశ హర్మ్యాల మాయలో పడి అదే లోకంగా వేరే ప్రపంచంలో బ్రతుకుతూ దానికి పూర్తి బానిసైపోయి భార్యాబిడ్డలు, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను సైతం మరిచిపోయి వారితో మాట్లాడే సమయమే లేకపోగా విలువైన బంధాలను దూరం చేసుకుంటున్నాడు. సమయానికి ఆహారం తీసుకోకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాడు. ఇదే డబ్బు మహత్యం. ఒక మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు? ఈ ఆధునిక కాలంలో పోటీ పడుతూ రాకెట్ వేగంతో ఆలోచిస్తూ అంతే వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ విపరీతమైన ఒత్తిడి పెంచుకుంటూ విలువైన ప్రాణాన్ని ఇరుకులో పెట్టుకుంటున్నాడు. ఎవరి కోసం ఈ తాపత్రయం? ఎందుకోసం ఈ ఆరాటం? నీకు సరిపడా సంపాదించు, అదే ఆరోగ్యం, ఆనందం కూడా. అంతకు మించి సంపాదన, దానికోసం ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆరాటాలు, కుట్రలు, కుతంత్రాలు, అడ్డదారులు. ఎందుకు ఇదంతా? నీవు పోయేటప్పుడు పూచిక పుల్లను కూడా వెంట తీసుకెళ్ళలేవని తెలిసి కూడా అత్యాశతో, దురాశతో తన తరువాత వారికి, వారి తరువాత వారి కోసం, మీరు ఆ తరతరాల కోసం ఆరాటపడుతూ చివరకు నీవు సాధించేది ఏమిటి? డబ్బునైతే కూడబెడతావు, కానీ ఎంతో విలువైన బంధాలు, అనుబంధాలు, చిన్న చిన్న సరదాలు కూడా దూరం అయిపోతావు. విలువైన ఆనందాన్ని కోల్పోతావు. ఒకసారి దానిని పోగొట్టుకుంటే తిరిగి రావు ఆ రోజులు. బ్రతకడానికి సంపాదించవలసిందే, కానీ దానిని మించి ఆరాటపడితే చివరికి మిగిలేది అనారోగ్యం, ఆయాసం, నీరసం, నిస్పృహ, నిరాశ మాత్రమే. ఎందుకంటే ప్రతి మనిషి ఎంత శ్రమ చేస్తాడో అంతకు మించి విశ్రాంతి తీసుకోకపోతే వాడి గతి ఆసుపత్రి పాలే అవుతుంది. లక్షలు కోట్లు సంపాదన కోసం జీవితాన్ని పణంగా పెట్టి యుద్ధం చేస్తున్నాడు. శారీరక, మానసికంగా రెండూ ప్రమాదకరమైన రీతులలో, అటు శారీరకంగాను ఇటు మానసికంగాను కూడా ఆలోచించుకోవాలి. ఈ విధంగా ఈ జీవితం ఎన్నో జన్మల పుణ్యఫలం. దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనిని నాశనం చేసుకోకూడదు. భగవంతుడిచ్చిన దానితో తృప్తి పొందాలి. ఇంకా కావాలి అని అర్రులు చాచకూడదు. ప్రశాంతంగా తృప్తిగా బతికవాడే నిజమైన ధనవంతుడు. వాడిని మించిన ఐశ్వర్యవంతుడు ఈ భూమిలో లేడు. ఏది మన దగ్గర ఉందో అది మనది, ఏది పరుల దగ్గర ఉన్నదో అది మనది కాదు. మనది అన్నది ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుంది. మనది కానిది ఎంత ప్రయత్నించినా మన దగ్గరికి రాదు. అది మనది కాదు. ధనాన్ని సంపాదించాలి. అది ప్రతి ఒక్కరి విధి, బాధ్యత. ఊరికే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా. తాత తండ్రుల ఆస్తులను నమ్ముకొని వాటి మీద ఆధారపడి బ్రతుకుదామనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. ఆ విషయం అందరికీ తెలుసు కదా. అందువల్ల ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా సంపాదించి చివరికి ఎవరి కడుపో కొట్టి ఎవరినో మోసం చేసి అబద్ధాలాడి సంపాదించకూడదు. అది పాపపు సొమ్ము. దానివల్ల నీవు పొందే లాభం తాత్కాలికం, కానీ అపారమైన పాపాన్ని మూటకుంటున్నావు. కాబట్టి ఈ పాపపు మూటని పొందకుండా ఉండాలంటే నీతిగా, న్యాయంగా సంపాదించు. నీ పాపాలు నిన్ను, నీ పిల్లల్ని, భార్యని కూడా పాడు చేస్తాయి. అంటే నువ్వు చేసిన పాపాలని వారు కూడా అనుభవించవలసి వస్తుంది. అదీ కాక నీ పాపపు సొమ్ము వల్ల నీకు మనశ్శాంతి కరువవుతుంది. తద్వారా నీ ఆరోగ్యం పాడవుతుంది. చివరకు నీ ఆస్తులు, పాస్తులు, ఇళ్ళు, పొలాలు, కార్లు, బంగారం, డబ్బు ఇవన్నీ ఏవీ నిన్ను కాపాడవు. అన్నీ వదిలిపోవలసిందే కదా. నీ వెంట నీ పాపాలు వస్తాయి. జాగ్రత్త సుమా, తస్మాత్ జాగ్రత్త.
ఈ రోజుల్లో బంధాలు నిలవాలన్నా విడిపోవాలన్నా అంతా డబ్బుతోనే ముడిపడింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక బిడ్డ పుట్టడానికి డబ్బు కావాలి. ఒక వ్యక్తి మరణిస్తే అతని అంతిమ యాత్రకు డబ్బు కావాలి. అంటే మనిషి పుడితే డబ్బు, పోతే డబ్బు. ప్రతి పనికి డబ్బుతోనే ముడిపడి ఉంది. ఒక భార్యాభర్తల బంధం దృఢంగా నిలబడాలంటే డబ్బుతోనే ముడిపడిపోయింది. భర్త 2 చేతులా సంపాదిస్తేనే, అడిగినంత ఇస్తేనే, ఏది కోరితే అది కొనిస్తేనే, జల్సాలకు, విహారయాత్రలకు, సరదాలకు ఇలా ప్రతి పనికి అడిగినట్లు ఇస్తూ ఉంటేనే ఈ రోజుల్లో భార్యకి భర్త మీద అమితమైన ప్రేమ. దీనిలో ఏమాత్రం చేయకపోయినా ఆ భర్త బతుకు నరకమే కదా. ఈ రోజుల్లో అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, ప్రేమ కోసం జీవించడం, భర్త లేక భార్యే సర్వస్వం అని అనుకొని బ్రతకడం, కలిసి కాపురం చేయటం చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఎక్కడో అడపాదడపా ఇలాంటి బంధాలు, ప్రేమలు కనిపిస్తూ ఉంటాయి. పిల్లల్ని కనడం, పెంచడం, పెద్ద చేయటం, వారిని ప్రయోజకులను చేయటం, వారికి చక్కని విద్యను అందించడం, వారి బ్రతుకుకు బంగారు బాటలు వేయటం, ఇదంతా పెద్ద యజ్ఞం. ఈ రోజుల్లో ధనానికి విలువలు పడిపోయినాయి. ఒక బిడ్డని చదివించాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. స్తోమత ఉన్నవారు మాత్రమే అంత ఖర్చు పెట్టి బిడ్డల్ని పెద్ద పెద్ద స్కూల్స్లో, కాలేజీలలో చదివించుకుంటున్నారు. మన భారతదేశంలో చాలామంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవారు ఎక్కువ ఇటువంటి పరిస్థితుల్లో ఎంతమంది పెద్ద చదువులు చదువుకుంటున్నారో ఆలోచించండి. కొంతవరకు చదివి ఏదో పని నేర్చుకొని పక్కదారి పడిపోతున్నారు. పూర్తి స్థాయిలో చదివితే ఎంతోమంది ప్రయోజకులు అవుతారు. నిరక్షరాస్యత పూర్తిగా రూపుమాపుతుంది. విద్య వినయాన్ని ఇస్తుంది. ఆ వినయం ఎంతో సంస్కారాన్ని నేర్పుతుంది. ఎన్నో ప్రమాదాల నుంచి, దౌర్జన్యాల నుంచి, చెడు పనుల నుంచి దూరం చేస్తుంది. కానీ చాలామంది పిల్లల్ని కని సరిగా చదివించలేక వారిని వదిలివేస్తున్నవారు ఎక్కువగా వారే కనపడుతున్నారు మనకి సమాజంలో. అప్రయోజకులై సమాజానికి ఒక చీడ పురుగులుగా మారి ధనం కోసం ప్రాణాలు తీస్తూ చివరకు ప్రాణాలు కోల్పోతున్నారు. భయంకరమైన శిక్షలు అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించి ప్రయోజకులను చేస్తే వారు పెద్దవారై మంచి స్థితిని పొంది పెద్ద ఉద్యోగంలో స్థిరపడి డబ్బు మోజులో పడి తల్లిదండ్రులను చులకన చేస్తున్నారు. ఇది మనం నిత్యం చూస్తూనే ఉన్నాం కదా. ఎవరి వల్ల వారు ఈ స్థితిలో ఉన్నారో మరిచిపోయి పెద్దవారిని మర్చిపోతున్నారు. ఇది చాలా దారుణం, పాపం. వారు ఎక్కడెక్కడో అప్పులు చేసి, కష్టం చేసి పిల్లల్ని పెద్దవారిని చేస్తే వారు డబ్బు మాయలో పడి వారిని వదిలివేస్తున్నారు. వారి ఆస్తులు లాక్కొని హక్కుల పేరుతో వారిని వీధిలోకి లాగి వారిని నానా కష్టాలు పెట్టి చివరకు వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు. ఇది అతి ఘోరమైన పాపం. ఇదంతా కేవలం డబ్బు జబ్బు. దానిని వదిలించుకోవాలి. ప్రతి ఒక్క కొడుకు లేక కూతురు మన కోసం వారు ఎంత కష్టపడి, ఎన్ని త్యాగాలు చేసి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారో ఒక్కసారి ఆలోచిస్తే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి. నీ తల్లిదండ్రులను నువ్వు ఎంతగా ఇబ్బంది పెట్టావో రేపు నీ పిల్లలు నిన్ను అదేవిధంగా నీ పట్ల ప్రవర్తిస్తారు. జాగ్రత్త సుమా. డబ్బులు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. కానీ బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు అనేవి దేవుడిచ్చిన ప్రసాదము. వాటిని దూరం చేసుకోవద్దు. కానీ నేడు ఆ విలువలు ఎక్కడా కనిపించటం లేదు. డబ్బు లేకపోతే డుబ్బుకి కొరగావు అనే పాత సామెత నిజం. ఎందుకంటే డబ్బు లేనివాడు తన గుమ్మాన్ని కూడా దాటలేడు. ఈ రోజుల్లో ప్రతిదీ ధనంతోనే ముడిపడిపోయింది. డబ్బులు ఉన్నవాడిని సమాజం గౌరవిస్తుంది. డబ్బులు ఉన్నవాడు చదువు లేకపోయినా కూడా, రూపం లేకపోయినా, గుణం లేకపోయినా, తాగుబోతైనా, తిరుగుబోతైనా, రౌడీ అయినా, అతి చెడ్డవాడైనా ఈ రోజుల్లో అందరూ గౌరవిస్తున్నారు. డబ్బు లేనివాడు ఎంత చదువరి అయినా, గుణవంతుడైనా వాడిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే విధి. డబ్బుకు లోకం దాసోహం అన్నది నిజం. డబ్బులు ఉన్నవాడికే రోజులు, కానీ డబ్బే శాశ్వతం కాదు కదా. మంచి పనులు, మంచి గుణము మన వెంట వచ్చేవి అవే. కాబట్టి మంచిగా బ్రతుకుదాం, సమాజానికి మేలు చేద్దాం. డబ్బు అత్యంత శక్తివంతమైన, అత్యంత విలువైన, అత్యంత ప్రమాదకరమైన వస్తువు. మనిషిని బ్రతికించేది డబ్బే. అదే మనిషిని పతనం చేసేది, చావుకు దగ్గర చేసేది డబ్బే. మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేది డబ్బే. మనిషిని అనారోగ్యం పాలు చేసేది డబ్బే. ప్రపంచాన్ని ఒక ఆట ఆడిస్తోంది డబ్బు అనే మహమ్మారి. ప్రతి వ్యక్తి మనసులో ఆటలాడుతోంది. ఒక వ్యక్తి ఉన్నతికి తోడ్పడేది డబ్బు. ఒక వ్యక్తి ఎదిగాడు అనడానికి స్టేటస్కి కొలబద్ద డబ్బు సంపాదనే. వీడి జీవితంలో బాగా ఎదిగాడు అనడానికి అతని స్థితి, అతని ఉద్యోగం, అతని వ్యాపారం, అతని బంగళాలు, కార్లు,
ఇళ్ళు, నగలు, లగ్జరీ జీవితం, విదేశీ ప్రయాణాలు, అధిక దాన ధర్మాలు చేస్తూ సమాజంలో స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. డబ్బు లేదు, ఏమీ లేదు అని ఊహించండి, మొత్తం శూన్యం, ప్రపంచమే స్తంభించిపోతుంది. మొత్తం ప్రపంచాన్ని నడిపించేది డబ్బు అనే అత్యంత విలువైన పదార్థంతోనే కదండి. బంధాలు నిలిపేది డబ్బు అనే బంధాలు తెంచేది ఆ డబ్బే. జాగ్రత్త మిత్రమా, ఆచితూచి అడుగువేయి. డబ్బుల మోజులో పడి బంధాలు, అనుబంధాలు బీటలు వారిపోతున్న ఈ ఆధునిక అరాచక కఠిన సమయంలో మనిషి మానవత్వాన్ని మంటగలిపి బంధాలను పాతాళానికి త్రొక్కివేసి బానిసలాగా బ్రతుకుతూ అదే లోకంగా తనదే మార్గంగా తుచ్చమైన బ్రతుకుతూ ఎదుటి మనిషిని మోసం చేస్తూ అబద్ధాలతో కాలం గడుపుతూ డబ్బును ఏ మార్గంలో సంపాదిస్తే ఏమిటని బరితెగించి కట్టలు వెనకేసుకుంటున్నాడు. ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు. ప్రాణం ఎప్పుడో గాలిలో కలిసిపోతుందో తెలియదు. కూడబెట్టిన సొమ్ము ఎవరి పాలవుతుందో తెలియదు. తన తరువాతి వారికి, వారి తరువాత వారికి తరతరాల కోసం నోరుగొట్టుకుని కూడబెట్టిన సొమ్ము తాను అనుభవించక సుఖపడక, తన కష్టార్జితంతో తాను సంతోషించగా, తన వారి కోసం కూడబెట్టి చివరికి ఏం సాధిస్తావు? బ్రతికున్నంతకాలం కనీసం సమయానికి నిద్ర, ఆహారం మానేసి దాచిపెట్టిన డబ్బు ఎవరో పంచుకుంటారు. నీ సొమ్ము నీకు ఆనందం ఇవ్వనప్పుడు ఆ సొమ్ముకు విలువేది? కనీసం ఆ డబ్బుని పేదలకి, దీనులకి, వికలాంగులకి, అనాథలకి, వృద్ధులకి పంచిపెట్టితే అఖండ పుణ్యం దక్కేది. ఆ పని ఎప్పుడూ చేయలేదు. నా కోసం, నా కొడుకుల కోసం, నా మనవాళ్ళ కోసం అంటూ దాచి చివరకు చస్తే నీకు కొరివి పెట్టడానికి కూడా నీ అనుకున్న కొడుకులు ఆస్తుల పంపకాల దగ్గర తేడా వస్తే నీకు కర్మకాండాలు చేయడానికి కూడా వంతులేసుకొని చివరకు నీకు ఏ గతి పట్టిస్తారో తెలుసా? నీ ఆత్మకు శాంతి లేకుండా చేస్తారు. ఎందుకైనా నువ్వు నోరు కట్టుకొని దాచి నా వాళ్ళు అని ప్రాకులాడుతావు? నీ ఆత్మకు శాంతి లేక అక్కడే తిరుగుతూ చివరకు నీకు సద్గతి కలగదు. బ్రతికున్నంతకాలం ఒక మంచి పని కూడా చేయకుండా, కనీసం సాటి మనిషికి సహాయం చేయకుండా బ్రతికేసావు. చివరకు నీ బతుక్కి అర్థం లేదు. నీవు పోయిన తర్వాత నీ ఆత్మకి శాంతి లేదు. మనిషి జీవితం ఎంతో విలువైనది, దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. 10 మందితో మంచి అనిపించుకోవాలి తప్ప వాడు డబ్బు మనిషిరా అని అనిపించుకోకూడదు. మనం ఉన్నా లేకున్నా మన వెనుక నలుగురు మంచి అనిపించుకోవాలి. అదే నీ జన్మకి సార్థకత. ఈరోజు వస్తే రేపు మరిచిపోయే రోజులు ఇవి. డబ్బు శాశ్వతం కాదు. ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. సోదరులతో సఖ్యతతో మెలగాలి. ఇవన్నీ రేపు. నీకు దేవుడిచ్చిన బంధాలు ఎంతో అపురూపమైన బంధాలు. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. నువ్వు కాపాడుకోవలసింది డబ్బుని కాదు, నీ పాపపుణ్యాలని. నీ వెంట వచ్చేవి అవే తప్ప నీ ఆస్తులు, అంతస్తులు కాదు. నీ కార్లు, బంగళాలు కాదు. నీ కర్మఫలాలు, నీవు చేసిన తప్పులు సరి చేసుకుంటూ నీ దారిన బంగారు బాట వేసుకో. నీ జీవితాన్ని అర్థవంతం చేసుకో. నీకంటూ ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకో. అప్పుడు నీవు పోయినా బ్రతికున్నట్లే కదా. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. అంతా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవలసిందే. కాస్త ముందు వెనక అంతే. ఈ 3 నాళ్ల ముచ్చట కోసం ఎందుకు మిత్రమా తాపత్రయం? ఏది అవసరమో అదే చేయి. అనవసరమైన వాటికి జోలికి పోవద్దు. చిక్కుల్లో పడవద్దు. జాగ్రత్త సుమా. ఎన్నో ఆకర్షణలు, ఎన్నో ప్రలోభాలు, మరెన్నో తాయిలాలు ఊరిస్తూ ఉంటాయి. వాటి కోసం అరులు చాచకుండా నీ గమ్యం ఏమిటో దానినే ఎంచుకో. ఆ దారిలో ముందుకెళ్ళు. ఉన్నత స్థానాన్ని అలంకరించు. సాటి మనిషిని ప్రేమించు. వీలైతే నీకు తోచిన సహాయం చేయి. అనవసరంగా నిందించవద్దు. నీకే డబ్బుందని ఎదుటివాణిని చులకనగా చూడొద్దు. డబ్బు శాశ్వతం కాదు. ఓడలు బళ్ళవ్వచ్చు, బళ్ళు ఓడలవ్వచ్చు కదా. అందుకని వినయంతో, మంచితనంతో ఉండు. నిర్దిష్ట గమ్యాన్ని పెట్టుకొని దానికోసం శ్రమించు, సాధించు. అదే నీ జీవిత పరమార్థం. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య బంధం కేవలం డబ్బు మాత్రమే. డబ్బు సంపాదించే భర్త మీద ఎక్కువ ప్రేమను చూపిస్తుంది భార్య. ఏమాత్రం సంపాదన తగ్గినా అతని జీవితం దుర్భరం, నరకప్రాయం. నిత్యం గొడవలు, తగాదాలు, చివరకు విడాకులు. ఇదే నేటి భార్యాభర్తల మధ్య బంధం. ప్రేమలో ఆప్యాయతలు కనుమరుగైపోయినాయి. డబ్బుంటే ప్రేమ, లేకపోతే గొడవ. ఈ రోజుల్లో 80% మంది భార్యాభర్తలు గొడవ పడేది, కొట్టుకునేది, విడిపోయేది డబ్బు కోసమే. డబ్బుంటే చాలు. గుణం లేకపోయినా వాడు మంచివాడు. డబ్బు లేకపోతే పాపం మంచివాడికి కూడా కష్టాలు తప్పవు. ఈ డబ్బు జబ్బు తగ్గితే చాలు.
చాలా కుటుంబాలు బాగుపడతాయి. ఎంతోమంది విడాకులకు దూరం అవుతారు. డబ్బంటే కష్టపడి సంపాదిస్తేనే దానికి విలువ. మోసం చేసి సంపాదించిన డబ్బు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. తర్వాత దానివల్ల ఎన్నో చిక్కుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. దానిని ఎదుర్కోవటం చాలా కష్టం. జీవితమే ఖర్చు అయిపోతుంది. ధర్మంగా సంపాదించిన డబ్బు శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. అది ఎంతోమందికి ఆదర్శమవుతుంది. నీవు 10 మందికి ఆదర్శవంతుడు అవుతావు. నీ జన్మకి సార్థకత వస్తుంది. నీ వల్ల నీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. నీ కుటుంబం గౌరవించబడుతుంది. ఏ జబ్బైనా పోగొట్టుకోవచ్చు, కానీ డబ్బు జబ్బు పట్టుకుంటే దానిని వదిలించుకోవటం చాలా కష్టం. మిగిలిన వ్యాధులకి మందులు వేసుకుంటే తగ్గుతాయి, కానీ డబ్బు జబ్బు పట్టిన వారికి ఆడ కానీ మగ కానీ దానిని వదిలించుకోవడం దాదాపు అసాధ్యం. దీనికి ఇంకా మందు కనిపెట్టలేదు. డబ్బును సృష్టించింది మనిషే. దానికి తెలియకుండా అతనే బానిసై బంధాలు అనుబంధాలు తెంచేసుకుని ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ప్రతి మనిషికి కావలసినది ప్రేమ, వాత్సల్యం, అభిమానాలు. వాటిని దూరం చేసుకుంటే జీవితంలో ఎంతో విలువైనవి కోల్పోతాడు మనిషి. జంతువులకే తమ బిడ్డలంటే అమిత ప్రేమ. వాటిని ఎవరైనా ఏమైనా చేస్తే వాటి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడవు. కానీ మనిషి వాటిని చూసి సిగ్గుపడాలి. జ్ఞానం ఉండి అన్నీ తెలిసి మనిషి అనే 2 కాళ్ళ జంతువు మృగంగా మారి సొంత వారినే మట్టుపెడుతున్నాడు. విచక్షణ కోల్పోతున్నాడు. చివరకు ప్రతీకారం తీర్చుకునేంత వరకు వదలడం లేదు. ఆఖరికి పశ్చాత్తాపడుతున్నాడు. కానీ ఏం లాభం? జరగాల్సిన అనర్థం జరిగిపోయిన తరువాత బాధపడి ఏం ప్రయోజనం? ఇది మనిషి చేస్తున్న దురాగతం. పూర్వకాలంలో ఈ డబ్బు వ్యవహారం ఉండేది కాదు. అప్పుడు వస్తు మార్పిడి ఉండేది. ఒకరు బియ్యం ఇస్తే మరొకరు పప్పులు, ఇతర ధాన్యాలు ఏమైనా ఇచ్చేవారు. దీనివల్ల ఇద్దరి అవసరాలు తీరేవి. ఇద్దరు సంతోషంగా ఉండేవారు. గొడవలకి ప్రతీకారాలకి తావు ఉండేది కాదు. అందరూ సుఖంగా ఉండేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులు, మనిషి అవసరాలు పెరిగి సుఖాలు మరిగి లగ్జరీ లైఫ్ కోసం మనిషి ఈ డబ్బు అనే ప్రమాదకరమైన వస్తువును తయారు చేశాడు. దీనివల్ల అంత అనర్థమే. తాత్కాలిక సుఖం పొందినా కూడా అంతిమంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈనాడు అప్పుడే పుట్టిన పిల్లవాడికి కూడా డబ్బులు అలవాటు చేస్తున్నారు. దీనివల్ల మరుగున పడి కొసరు బయటకు వస్తోంది. పిల్లలు సుఖాలు మరిగి కష్టం అంటే ఏమిటో తెలుసుకోలేకపోవడం వల్ల భవిష్యత్తులో ఒక చెడ్డ వ్యక్తిగా మారి డబ్బు కోసం ప్రక్కదారులు త్రొక్కుతూ చివరకు జైలు శిక్షలు అనుభవిస్తూ జీవితాన్ని నరకప్రాయం చేసుకొని అంతిమంగా వ్యర్థ పదార్థంగా మారిపోయి మరణిస్తున్నారు. మనిషి ప్రతి అవసరాన్ని డబ్బుతో ముడిపెట్టడం వల్ల అది మరీ అత్యవసరంగా అయిపోయింది. మనిషి పుడితే డబ్బు ఖర్చు, మనిషి మరణిస్తే డబ్బు ఖర్చు. ఇది లేకపోతే వాడు ఎందుకు పనికిరాని వాడు అవుతున్నాడు. సొంత వాళ్ళే దూరంగా ఉంచేస్తున్నారు. ప్రతి అవసరానికి డబ్బు, ప్రతిదానికి డబ్బు. ఆఖరికి గాలిని, నీటిని కూడా కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల ప్రేమల ఆప్యాయతలు దూరం అయిపోతున్నాయి. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి సంపాదించవలసినదే, లేకపోతే అతనికి మరణమే శరణ్యం. చివరకు దేవుడి దర్శనానికి వెళ్ళాలన్నా కూడా డబ్బుతో ముడిపడి, డబ్బు ఎక్కువ పెట్టిన వారికి ముందు దర్శనం, లేనివాడికి గంటల తరబడి నిరీక్షణ. చివరికి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఇది డబ్బు మహిమ. మనిషి దేవుడితో కూడా బేరం పెడుతున్నాడు. నా పని అయిపోతే నీకు హుండీలో 1,00,00,000 రూపాయలు వేస్తాను అని బేరం పెడుతున్నాడు. ధనమూలమిదం జగత్ అన్నారు కదా పెద్దలు. ప్రతిదీ ధనంతోనే ముడిపడి ఉంది. అంటే అదే ఆనందం, లేకపోతే దుఃఖమే. మనిషి ఈ డబ్బు కోసం పడని అవస్థలు లేదు, చేయని చెడ్డ పని లేదు, ఆడని అబద్ధం లేదు, చెయ్యని తప్పు లేదు, చెయ్యని దుష్కృత్యం లేదు. ఈ మాయలో పడి తనామన భేదం లేకుండా ప్రవర్తిస్తూ విలువైన జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నాడు. అందరికీ చులకనవుతూ ఒక చీడ పురుగులాగా తయారవుతున్నాడు. డబ్బు ప్రధానమే, కానీ అంతకు మించిన విలువలు, ప్రేమలు, ఆప్యాయతలు, విలువైన సంబంధాలు ఉన్నాయి. వాటిని కలకాలం నిలుపుకుంటే జీవితానికి విలువ. లేకపోతే చీడపురుగుకి, చెదపురుగుకి, మనిషికి తేడా లేదు. పుట్టినా గిట్టినా ఒకటే. ఈనాటి కాలంలో మనిషికి జీవన ప్రమాణం చాలా తక్కువ. దానిని సంపాదన తాపత్రయంతో, విపరీతమైన ఒత్తిడితో, నిద్ర లేచిన మొదలు పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితం. దీంతో ఆయు ప్రమాణం తగ్గిపోయి అనేక రోగాలతో, రుష్టులతో ఇంకా తగ్గిపోయి చివరకు స్వల్ప ఆయుష్తోనే తనువు తాలిస్తున్నాడు. మిత్రమా, అత్యాశ వదులుకొని తృప్తితో బ్రతికిన వాడే నిజమైన ధనవంతుడు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా.
ధనమగ్నిర్ధనం వాయు ధనం భూతాని పంచచ అన్నట్లుగా సమస్త లోకాలు సృష్టి మొత్తం ధనం సంపద మీద ఆధారపడి ఉన్నాయి. ధనం లేని ఇంటినే ఊహించలేం. అలాగే ధనం కోసమే, ధనం వల్లనే సమస్త భూతాలు వాటి వాటి విధులను నిర్వర్తిస్తున్నాయి. ధనం శూన్యమైన నాడు అంతటా చీకటే, అంతా శూన్యమే. సమస్త లోకాలు గాఢాంధకారంలో ఉంటాయి, సందేహం లేదు. ఉద్యోగం పురుష లక్షణం అన్నట్లుగా ఈ ఆర్యోక్తిని అనుసరించి ప్రతి వ్యక్తి కష్టపడాలి, తన కుటుంబ పోషణార్థం సంపాదించాలి, ధర్మ మార్గంలో సంపాదించాలి, ఎవరిని ఎప్పుడు మోసం చేయకుండా, ఎటువంటి అబద్ధాలు ఆడకుండా నీతి నిజాయితీలతో ధనార్జన చేయాలి. ఇదే ప్రతి వ్యక్తి ప్రధానమైన కర్తవ్యం. ఆరోగ్యకరమైన సంపద, ఆరోగ్యకరమైన ధనం, దానివల్ల అందరికీ ఆనందం, సంతోషం. వారి వల్ల కుటుంబం మొత్తం సౌఖ్యంగా ఆనందంగా ఉంటాయి. పుణ్య సముపార్జన చేసుకోవచ్చు. పాపపు సొమ్ము వల్ల అతనికే కాదు, అతని కుటుంబానికి, భార్యకి, పిల్లలకి కూడా ఆ దోషం అంటుకుంటుంది. సృష్టి క్రమంలోనే ఈ ధనం యొక్క ప్రాముఖ్యత, దాని ప్రస్తావన, మానవ జాతి జీవన మనుగడ ఆధారపడి ఉన్నాయి. ఎంత సంపదను సృష్టిస్తే అంత అభివృద్ధి. ఎంత సంపన్నుడైతే అంత వారికి, తోటి వారికి సాయం చేయగల వెసులుబాటు ఉంటుంది. 10 మందికి జీవనోపాధి లభిస్తుంది. వారి పేరు చెప్పుకొని ఎన్నో కుటుంబాలు బ్రతుకుతాయి. సంపన్నుడికి ఎక్కువ దానగుణం, దాతృత్వం ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే కదా ఎంతోమంది పేదవారు, దీనులు, హీనులు, వికలాంగులు, అశక్తులకు ఆసరా లభిస్తుంది. లోభత్వం ఉండకూడదు. ధనవంతుడు లోభి అయితే అది పాము వలె వాని నీడలాగా వెన్నంటి ఎప్పటికైనా కట్టేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అంతా దాచుకోవాలి, ఎవరికీ దక్కకూడదు, ఎవరికీ తన ధనం అందకూడదు అని కూడబెడితే అది శిథిలమై తనకి ఎవరికీ కాకుండా పోతుంది. చివరకు అది ఎవరి పాలో అవుతుంది. నీ కష్టంలో నీవు సుఖించి నీ కుటుంబ సభ్యులను సుఖపెట్టు. నువ్వు సుఖించు, నీ కుటుంబ సభ్యులను సుఖపెట్టు. 10 మందికి సహాయం చేయి, పేదవారిని ఆదుకో. ప్రపంచంలో ఎందరో అభాగ్యులు, అనాథలు ఉన్నారు, వారికి సహాయం చేయి. నీ సొమ్ముకి సార్థకత ఏర్పడుతుంది. నీ ధనంలో అనాథాశ్రమాలు కట్టించు, అనాథ శరణాలయాలు కట్టించు, వృద్ధాశ్రమాలు కట్టించు. పేదవారికి ధన వస్తు విద్యా సహాయం చేయి. నీవు తరిస్తావు, నీ కుటుంబం తరిస్తుంది, అలాగే నీ వంశం తరిస్తుంది. అలాగే శిథిలమైన దేవాలయాలు మరమ్మత్తు చేయించి వాటిని అభివృద్ధి చేయి. దైవ కృప నీకు లభిస్తుంది. ధర్మసత్రాలు కట్టించు, చలివేంద్రాలు ఏర్పాటు చేయి, దారి పొడుగునా చెట్లు నాటించు, చెరువులు తరపించు, ఆసుపత్రులు కట్టించు, విద్యాలయాలు కట్టించు. వికలాంగులను, అనాథలను చేరది. నీ ధనానికి సార్థకత, నీకు ఆత్మతృప్తి దీనిని మించి లోకంలో లేదు. ఏమి చేసినా కూడా లేదు. ఎంత సంపాదించినా, ఎంత శ్రమించినా, ఎంత తాపత్రయపడినా చివరకు ఎవరైనా వెళ్ళిపోవలసినదే. నీ వెంట ఏదీ రాదు. నీ వెంట వచ్చేది కేవలం నీ మంచి చెడు, నీ పాపపుణ్యాలు మాత్రమే. ధర్మ మార్గంలో నడిస్తే అంతా పుణ్యమే, అధర్మ మార్గం అంతా పాపమే. క్షణికమైన సుఖం కోసం, తాత్కాలికమైన ఆనందం కోసం తప్పుడు దారిన వెళ్ళకు. అదే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. నీ కుటుంబానికి, నీకు, నీ వంశానికి కూడా ఆశీర్వచనం అవుతుంది. భగవంతుడు ధనయోగం, ఐశ్వర్య యోగం అందరికీ ఇవ్వడు. ఇచ్చేవారు ధన్యులు. కానీ అది సద్వినియోగం అయితేనే దానికి ప్రయోజనం, దానికి సార్థకత. బంధాలు, అనుబంధాలు డబ్బులో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో ధనానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకే కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే వారిలో ఎవరెక్కువ ధనవంతులైతే వారికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏమాత్రం తక్కువ సంపాదించిన వాడైనా వాడికి ప్రాధాన్యత లేదు, గౌరవం కూడా తక్కువే. ఇదే లోకం పోకడ. మనిషిని, గుణాన్ని, మంచితనాన్ని చూసి కాకుండా ధనాన్ని చూసి మాత్రమే ఈ సమాజం గౌరవిస్తోంది. వారికే ప్రథమ ఆహ్వానం, వారికే అధిక ప్రాధాన్యం. ధనహీనుడికి లోకంలో అందరితోనూ చీత్కారం, చిన్న చూపులే. మనిషి మనసు లేకుండా మనసును చంపుకుని బ్రతుకుతున్నాడు. ధనం కోసం కాకుండా ప్రేమ, ఆప్యాయతల కోసం బ్రతుకుదాం. మనం తరించి మన వారిని తరింపజేద్దాం. అందరి మనసులు గెలుచుకుందాం. అందరితో ఆనందంగా ఉందాం. అందరితో సమభావంతో మెలుగుదాం. ఈ జన్మని ఇచ్చిన తల్లిదండ్రులను పూజిద్దాం, పెద్దలను గౌరవిద్దాం. విద్య నేర్పిన గురువుని గౌరవిద్దాం, సాటివారిని ప్రేమిద్దాం. సోదర సోదరీమణులతో ఆప్యాయతను పంచుకుందాం. చిన్నవారిని ఆశీర్వదిద్దాం, ప్రోత్సహిద్దాం, చేయూతనిద్దాం. పెద్దవారిని గౌరవిద్దాం. వారి అమూల్యమైన సలహాలు తీసుకొని భవిష్యత్తుని బంగారుమయం చేసుకుందాం. అందరికీ ఆదర్శంగా నిలుద్దాం. మహనీయుల జీవిత గాథలను, చరిత్రలను చదువుదాం.
వారి దారిలో నడుద్దాం. త్యాగధనుల జీవితాలను అందరికీ తెలియజేద్దాం. ఈ దేశం కోసం తమ సర్వస్వం త్యాగం చేసిన అర్పించిన మహనీయులను స్మరిద్దాం. వారి దారిలో నడుద్దాం. మనల్ని మనం తరింపజేసుకుంటూ సాటివారిని తరింపజేద్దాం. మంచి నేర్పుదాం. ధర్మ మార్గంలో నడుద్దాం. నీతి న్యాయంగా బ్రతుకుదాం. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. మన జీవితాన్ని మన పేరుని శాశ్వతం చేసుకుందాం. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుందాం. ఆచంద్ర తారార్కం మన పేరుని నిలుపుకుందాం. అందరి మనసులు గెలుచుకొని చిరంజీవిత్వాన్ని పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భవతు. డబ్బుని శ్రమించి ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి సంపాదిస్తాం. సంపాదించిన సొమ్ముని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. జీవనానికి అవసరమైన మనం బ్రతకడానికి అవసరమైనంత వరకు మాత్రమే ఖర్చు చేసుకుని మిగిలిన సొమ్ముని కొంత పొదుపు చేయాలి. ఈ పొదుపు చేసిన ధనం మన భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. ధనాన్ని గౌరవిద్దాం. లక్ష్మీ స్వరూపంగా భావిద్దాం. ఎంతో వినయంతో గౌరవంతో దాని యందు భక్తి కలిగి ఉందాం. ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ పోతే రేపు ఏమైనా అత్యవసరం వచ్చినప్పుడు ఎవరో సహాయం చేయరు. తస్మాత్ జాగ్రత్త. సంపాదించిన సొమ్ములో కొంత భాగం ఎప్పుడూ పొదుపు చేయాలి. అది మిమ్మల్ని ఎంతో ఆదుకుంటుంది. ఎవరి ముందు చెయ్యి చాపకుండా చేస్తుంది. మనకు ధైర్యాన్ని ఇస్తుంది. భవిష్యత్తుకి భరోసాని ఇస్తుంది. కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలి. ఇదే తారక మంత్రం. అందరూ పాటించాల్సిన విధి విధానం. ఏదో తాతలు తండ్రులు ఆస్తులు ఇచ్చారు కదా అని సోమరిగా కూర్చోకూడదు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా. అందువల్ల ప్రతివారు కష్టపడి సంపాదించాలి. నీ కష్టం నీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది నా కష్టం అనే ఒక ఆనందం ఎంత సంతోషాన్ని ఇస్తుందో చెప్పనలవి కాదు. నీ సొమ్ముతో నీ చేత్తో దానం చేస్తూ నీ చేత్తో పేదలను ఆదుకుంటే, లేని వారికి ఆసరాగా నిలిస్తే ఆ ఆనందానికి అవధులుండవు. అఖండ పుణ్యాన్ని గడిస్తావు. ప్రతి పైసా ధర్మంగా సంపాదించాలి. అదే నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది. అధర్మ మార్గంలో సంపాదన తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చినా భవిష్యత్తు నాశనం చేస్తుంది. అదే ధర్మబద్ధంగా సంపాదిస్తే జీవితకాలం నీకు తోడై నీడై నిలిచి శాశ్వత ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. కనుక ప్రతివారు తమ సంపాదనని నీతితో నిజాయితీలతో అర్జన చేయాలి. డబ్బును ఎప్పుడు దూషించకూడదు, చులకన చేయకూడదు, తృణీకరించకూడదు, అవమానించకూడదు. అది లక్ష్మీ స్వరూపం. మన ఊపిరి, మన ప్రాణాన్ని ఎలా నిలబెడుతుందో అదేవిధంగా డబ్బు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. అసలు ధనం లేకపోతే ఏ పని అవ్వదు. ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోతాయి. ఇది నిజం. అందువల్ల ప్రపంచాన్ని డబ్బు శాసిస్తోంది అన్నది అక్షర సత్యం. మన ప్రాణం నిలవాలంటే డబ్బు కావాలి. మన విద్యాభ్యాసం సాగాలంటే డబ్బు కావాలి. ఆరోగ్యకరమైన ఆహారం కావాలంటే డబ్బు కావాలి. పెళ్లి జరగాలంటే డబ్బుతోనే పని. లేకపోతే తక్షణం అది ఆగిపోతుంది. విలువైన జీవితాలు రోడ్డు పాలవుతాయి. మనకి మన ప్రాణం ఎంత ముఖ్యమైనదో విలువైనదో డబ్బు అన్నది కూడా అంతకంటే విలువైనది. విలువైన వస్తువులు కొనాలంటే డబ్బుతోనే పని. చక్కని నివాసంలో ఉండాలంటే డబ్బు కావాలి. బంగారం లాంటి జీవితం గడపాలంటే డబ్బు కావాలి. ధనం అంత ప్రాధాన్యత కలిగి ఉంది. అది లేని ప్రపంచం శూన్యం. ప్రపంచమే స్తంభించిపోతుంది. కావున ధనం కూడబెట్టు. జీవితం సుఖమయం చేసుకో. ధర్మబద్ధంగా బతుకు. అందరికీ ఆదర్శంగా జీవించు. అందరి మనసులో గెలుచుకో. డబ్బుతో నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకో. ధనాన్ని నీవు ఎంతగా గౌరవిస్తే అది నీకు అంత ఉపయోగపడుతుంది. ధనమేరా అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకున్నట మానవ ధర్మం అన్నట్లుగా ధనం విలువ తెలుసుకో. దానికి గౌరవాన్ని ఇవ్వు. దానిని సక్రమంగా ఖర్చు చేసుకో. అదే నీకు, నీ కుటుంబానికి కొండంత అండ. అదే నీకు శ్రీరామ రక్ష. ఈనాటి కాలంలో, ఆధునిక కాలంలో ప్రతి వస్తువు అధిక ధరలతో దూసుకుపోతోంది. ధనానికి విలువ లేకుండా పోయింది. పూర్వకాలంలో కొంచెం ధనంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. కానీ నేడు ఎంత సంపాదించినా చాలడం లేదు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. పేదవారు ఇంకా పేదవారు అవుతున్నారు. 2 పూటల భోజనం కూడా చేయని వారు ఎంతోమంది ఉన్నారు. కనీసం 1 పూట కూడా గడవని వారు లక్షలలో ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. కాబట్టి ధనాన్ని జాగ్రత్త చేసుకొని జాగ్రత్తగా అవసరాలకి వాడుకుంటూ జీవితాన్ని జాగ్రత్తగా భద్రంగా నడుపుకోవాలి. ఇది అందరికీ వర్తించే సూత్రం. ఇదే మన తక్షణ కర్తవ్యం. ధనాన్ని గౌరవించు. లక్ష్మీ స్వరూపమైనటువంటి ధనాన్ని ధర్మబద్ధంగా ఆర్జించు. నువ్వు సుఖించు. మీ వారిని సుఖపెట్టు. సమాజానికి ఉపయోగపడు.
చరిత్రలో నీకంటూ ఒక పేజీ ఉంచుకో, అదే నీ జన్మకు సార్థకత.